ప్రార్థన జాన్ మోస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పాద సన్నిధిలో ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను స్తుతించుంటున్నాం, ఆరాధన ద్వారా నిన్ను గణపరిచుంటున్నాం. మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని దర్శిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు, స్తుతులు. దేవా, ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలో వింటుండగా నీ యొక్క వాక్యమును దేవా మాతో మాట్లాడమని, మీ పరలోక స్వరమును మీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసును ఎత్తిపట్టుకొని బోరగా శబ్దంగా వాడుకొని తండ్రి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని, విశ్వాసముతో, భయముతో, భక్తితో నీ వాక్యం వినే స్వభావం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో మెట్టుకు అనే పదం కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. మెట్టుకు అంటే దాని అర్థం ఏంటంటే ఎలాగైనను లేదా ఏ విధము చేతనైనను. కొన్నిసార్లు అపోస్తలుడైన పౌలు గారు మెట్టుకు సహోదరులారా అని ప్రారంభిస్తాడు. అంటే ఎలాగైనా ఇది చేయండి, ఏ విధము చేతనైనా దీనిని మీరు నెరవేర్చండి, ఇంకే సాకులు చెప్పొద్దు, ఏ విధమైనటువంటి ఆటంకాలను మీరు మరి స్వీకరించవద్దు అని చెబుతాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి పరిశీలన చేసినట్లయితే, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను అయోగ్యుడను కానీ మీ లేఖనం విలువైనది, మాతో సూటిగా తేటగా మాట్లాడండి, నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని మీరే మాతో ముచ్చటించమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. సాతానుడు మనల్ని ఎక్కువగా అడ్డగించేది దేవుని ఆలయానికి వెళ్ళకుండా, లేదా దేవుని బిడ్డలతో కలవకుండా, దేవుని సన్నిధిలో గడపనివ్వకుండా, దేవునితో సహవాసం చేయనీయకుండా దేవునికి దూరం చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ఆ విషయంలో ముందు తీర్మానం తీసుకోండి. ఎలాగైనా సరే మీ వద్దకు రావాలి. ఎక్కడికి? మీ వద్దకంటే బంధువుల వద్దకా? ఏమండి, పుట్టిగా కాదండి. మనము ఎలాగైనా సరే దేవుని మందిరానికి, సంఘము వద్దకు రావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మీలో కూర్చున్న వారిలో మీరు ఎన్నోసార్లు సంఘానికి రానివ్వబడకుండా సాతానుడు మిమ్మల్ని ఆటంకపరిచాడు. కానీ మీరు అలాంటప్పుడు ఏ తీర్మానం తీసుకోవాలంటే, ఎలాగైనా సరే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, సంఘస్థులను నేను చూడాలి, సంఘములో నేను గడపాలి, సంఘములో నేను కలిసి ఆరాధన చేయాలి. హెబ్రీ పత్రికలో ప్రభు అంటాడు, సమాజముగా కూడుట మీరు మానవద్దండి, సంఘమును ప్రేమించండి. అందుకే అంత ప్రేమతో చెబుతున్నాడు. దేవుని ప్రార్థనలో మనం బతిమాలుకుంటాం. దేనికోసం బతిమాలుకుంటాం తెలుసా? అయ్యా, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా, లేకపోతే నాకు మంచి ఉద్యోగం రావాలి, నా పిల్లలకు మంచి వివాహాలు జరగాలి, అయ్యా నా భర్త మారాలయ్యా, నా పిల్లలు మంచి చదువులు చదవాలయ్యా అని బతిమాలుకునే విషయాలు వేరే ఉంటాయి. కానీ ప్రార్థనలో అపోస్తలుడైన పౌలు ఏమని బతిమాలుతున్నాడు తెలుసా? సంఘముతో కలవాలి, సంఘముతో గడపాలి, సంఘముతో కలిసి కూర్చోవాలి, వారిని చూడాలి, వారి దగ్గరికి వెళ్ళాలి అని ప్రార్థనలో బతిమాలు కొనుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అంత ఆసక్తి మీకుండా. ఈ ఆటంకాల విషయం మన అంశంలోకి నేను ముందుకెళ్ళే ముందు ఆటంకాల గురించి కొన్ని మాటలు నేను చెప్పి ముందుకెళ్తా. ప్రేమైన వారులారా, అసలు ఎలాగైనా దీన్ని చెయ్యాలి అని మనం ఆ పదాన్ని ఎప్పుడు వాడతాం? ఆటంకాలు కలిగినప్పుడే వాడతాం. ఎలాగైనా సరే నేను ఇది చేస్తాను, ఎలాగైనా సరే నేను వస్తాను అంటే దానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. కానీ ఆ ఆటంకాలను నేను అధిరోహించి నేను వస్తానని దాని అర్థం. ఈ ఆటంకాల విషయంలో మొదటి మాట నేను ఇప్పుడు చెప్పాను. మీరు సహవాసంలో ఉండనివ్వకుండా సాతానుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. ఇంట్లో ఉండమంటాడు, లేకపోతే అట్లా ఎక్కడన్నా తిరగమంటాడు, లేకపోతే ఏదన్నా పని పెట్టుకోమంటాడు, ఏదన్నా స్నేహితులతో గడపమంటాడు. దేవుని సన్నిధికి రానివ్వకుండా,
దుష్టుడు మిమ్మల్ని ఆటంకపరుస్తాడు, సహవాసం చేయనీయకుండా దేవుని వాక్యం చెబుతుంది, ఆయనతో సహవాసము చేసినట్లా మీకు నెమ్మది కలుగుతుంది. చాలామంది జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. దానికి కారణం ఏంటంటే దేవునికి దూరస్తులై తిరుగుతూ ఉన్నారు. సొంత పనులు పెట్టుకొని, సొంత వ్యాపారాలు పెట్టుకొని, సొంత ఆలోచనలు పెట్టుకొని దేవునికి దూరం అవడం వల్ల వారి జీవితాల్లో నెమ్మది లేదు. ప్రియమైన వారలారా, ఈరోజు నేను తెలియజేస్తున్నాను, ఆటంకం అనేది మెయిన్గా మీకు ఎక్కడ కలుగుతుందంటే సహవాసం విషయంలో కలుగుతుంది. రెండవది ఆటంకం ఎక్కడ కలుగుతుందంటే సువార్త విషయంలో కలుగుతుంది. చదువుతారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి? అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనంలో అపోస్తుడైన పౌలు అంటాడు, ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో నేను సువార్త ప్రకటించాను. ఆటంకము లేకుండా ప్రకటించాను అని ఆయన ఎందుకు సాక్ష్యం చెబుతున్నాడంటే, ప్రియమైన వారలారా, సువార్త ప్రకటించాలంటే ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. ఈనాడు చూడండి, సువార్త ప్రకటించడానికి ఎంతోమంది సేవకులు హింసల పాలవుతున్నారు, నిందించబడుతున్నారు, దూషించబడుతున్నారు. ఒక సేవకుడు బైబిల్ పట్టుకొని మరి సేవ చేస్తుంటే చాలామందికి సులకన. దయచేసి గమనించి, ఒకప్పుడు ఒక సామెత అనేవాడు, చెప్పేవాడికి వినేవాడంటే లోకువాని, కానీ ఇప్పుడు ఆపోజిట్ అయింది. ఇప్పుడు వినేవాడికి చెప్పేవాడంటే లోకు అయిపోయింది. సేవకులంటే లెక్క లేదు, సేవకులంటే ఏమాత్రం కూడా కాస్తంత కూడా గౌరవం లేదు. సువార్త చెప్పాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. వీళ్ళు తిండి కోసం బైబిల్ పట్టుకున్నారండి అని పెద్ద పెద్ద ఉద్యోగాలు మానేసి బైబిల్ పట్టుకొని ఉంటారు. వారు ఎన్నో మరి జ్ఞానవంతులై ఎంతో సాధించగలిగి ఉన్నా కూడా దేవుని సేవకు వస్తారు. అటువంటి వారిని పట్టుకొని దూషణలు చేస్తారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, సువార్తకు ఆటంకం కలుగుతుంది. సాతానుడు ఆటంకపరుస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య చెప్పిన మాట నెరవేర్చకూడదని వాడి యొక్క బలమైనటువంటి ఆ యొక్క తీర్మానం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఆ దేవుని మాటను అడ్డగించడానికి దుష్టుడు సువార్త ప్రకటించనీయకుండా ఆటంకపరుస్తున్నాడు. సువార్తకు ఆటంకం కలగడానికి నువ్వు కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎలాగంటే ఎవ్వరికి చెప్పకపోవడం. వింటాం, వినువారు మాత్రమే ఉంటాం, మళ్ళీ మన పనులలో మనము మునిగిపోతాం, అందులో మనము కొనసాగిపోతుంటాం. ఎప్పుడైనా అమ్మ మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటే, అబ్బో మా ఇంట్లో వద్దండి. ఏమండి, ప్రార్థన పెట్టి మీ ఇంట్లో మీ వీధంతటికి నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. లేదా నువ్వే 2 మాటలు నేర్చుకొని, అయ్యా నేను వాళ్ళ ఫలానా వాళ్ళకి సువార్త చెప్పాలనుకుంటున్నాను, నువ్వు సహాయం చేయి ప్రభా, నాకైతే ఏం మాట్లాడాలో తెలీదు, కానీ మరి నువ్వే మాట్లాడని ఒక్కరికైనా మనం సువార్త చెప్పామా? సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద లేదా? సువార్త ప్రకటించనివ్వకుండా సాతాను నిన్ను ఆటంకపరుస్తున్నాడు. నీకు స్నేహితులు ఉన్నారు, నీకు బంధువులు ఉన్నారు, లేదా నీ మాట వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి ఎప్పుడైనా సువార్త ప్రకటించారా? సువార్తను ప్రకటించవలసిన విషయంలో నేను సిగ్గుపడువాడను కానని అపోస్తుడైన పౌలు అంటున్నప్పుడు, మరి మీరు సువార్త ప్రకటించడానికి భారము లేని వారు కొంతమంది అయితే సిగ్గుపడేవారు కొంతమంది. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, సాతానుడు సువార్త అనేది మరి ప్రకటించబడనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడు మిమ్మల్ని. సేవకుని పని ఒక్కటే కాదండి, సువార్త ప్రకటించడం అనేది మీ అందరి బాధ్యత. అనేకులను మీరు సంఘానికి తీసుకొని రావాలి, వారికి సువార్త ప్రకటించాలి, వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని ప్రభు పేరట నేను తెలియజేస్తాను. ఆనాడు ఎపఫ్రోదీతు ఆనాడు మరి తీతుకు ఇలాంటి గొప్ప గొప్ప ఆసక్తి పరులు సంఘాల్లో ఉండి అనేకులను పురికొల్పి అనేకులను మందిరానికి తీసుకొని వచ్చి సేవకులు ఎదుట గొప్ప ఘనత పొంది దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటించవా, సువార్తను ప్రకటించవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఎక్కడో చోట ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం పెట్టుకొని సువార్త చెప్తాం అన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. చూసారా, అందరు తేలిపోయారు. సువార్త చెప్పే మీరు పనిచేసే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో, మీరు పనిచేసేటువంటి చోట్లల్లో, మీరు తిరుగుతున్నటువంటి చోట్లల్లో ఏమండి మీ ఫ్యామిలీస్ గురించి చెబుతారు, మీ పిల్లల గురించి చెబుతారు, లేకపోతే మీకున్న బాధలు కూడా చెప్పుకుంటారు, కానీ సువార్త మాత్రం చెప్పరు. అసలు నువ్వు క్రిస్టియన్ అని చెబితేగా ముందు
ఏమండి, చక్కగా ఒక అన్యురాల్లాగా రెడీ అయిపోతుంటివి. ఏమండి, నేను క్రైస్తవుణ్ణి అని కూడా తెలియనట్టుగా రూపం మార్చేసుకొని పోతే ఇంకా సువార్త చెప్పే పరిస్థితి అక్కడ అంత లేదు అన్నట్టుగా చాలామంది వారి వేషాలు మార్చేసుకుంటున్నారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, నీవు ఉన్న చోట అవకాశం దొరికితే సువార్త చెప్పే నడిపింపు దేవుడు మనకిచ్చును గాక. సాతానుడు ఆటంకపరుస్తున్నాడు, సహవాసాన్ని ఆటంకపరుస్తున్నాడు, సువార్తను ఆటంకపరుస్తున్నాడు. ఇక మూడవది ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తాన్ని ఆటంకపరుస్తున్నాడు. వాక్యంలో మీరు చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదవండి త్వరగా. అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణమైన విధేయతను కనపరిచినప్పుడు ప్రతిదండన కలుగుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని మీరు పడద్రోయండి. ఆ దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాలు మనం ఏం చేయాలి? పడద్రోయ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని ఆటంకాలు మన దేవుని జ్ఞానానికి, అంటే దేవుడిచ్చే తలంపులు, దేవుడిచ్చే ప్రేరణ, దేవుని యొక్క నడిపింపునకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో ఆ దేవుని ఆలోచనకు ఆటంకాన్ని కలిగించే ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆటంకాలను లేదా అభ్యంతరాలను పడద్రోసి దాటుకొని రావాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. చాలాసార్లు మనం మన సొంత జ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దేవుడు చెప్పే ఆలోచనను మనము చాలా చివరి స్థానంలో పెడతాం. దేవుడు అంటాడు, మీరు గమనించండి, నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారానికి ఒప్పుకో, నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తా, నేను నీకు మంచి తలంపులు ఇస్తా. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నీ తలంపుల ప్రకారంగా నడుచుకుంటే నువ్వు నశించిపోతావు. అదే దావీదు అంటాడు, అయ్యా నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత నీ మహిమలో నన్ను ఏదో అని దావీదు అన్నాడు కదా. అంటే దేవుని ఆలోచన చేత ఎవరైతే నడిపించబడతారో వారు మహిమకు పాత్రలు అయ్యే విధంగా ముందుకెళ్తున్నారు కదా. ఎంతకాలం నీ జ్ఞానం చేత, నీకున్న తెలివి చేత, నీకున్న బుద్ధి చేత, నీకున్న తలంపుల చేత, నీకున్న ఆలోచనల చేత నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఎన్నో రూట్లు మారుతావు, ఎన్నో దారులు తప్పుతాం. మనం దేవుని మార్గంలో నడవడానికి దేవుని జ్ఞానమే మనకు ఆధారము. ఇంకా ఏ విధమైనది ఆధారం కాదు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుడు అందుకే చెబుతున్నది. మన సొంత బుద్ధి, మన సొంత జ్ఞానము మనల్ని దేవుని మార్గములో ఉండనివ్వదు. జ్ఞానుల సంగతి మీకు తెలిసిందే కదా, వారు దారి తప్పారు. ఈరోజు ప్రియమైన వారలారా, జ్ఞానము అనేది మన సొంతదైతే మనల్ని దారి తప్పేస్తుంది. అదే యేసయ్య జ్ఞానాన్ని మనం ఆటంకపరచకుండా, అడ్డగించకుండా, దానికే మనం లోబడి మనం జీవించగలిగితే సూటిగా మహిమలోకి చేరేంత వరకు నీ అడుగులు తడబడనివ్వకుండా దేవుడు నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు తీర్మానం తీసుకోండి, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాలన్నీ తొలగించేసుకోండి. అంటే లోపల ప్రేరేపిస్తుంటాడు, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, మోకరించు అని అంటాడు కదా దేవుడు. అది చెయ్యం మనం. చర్చికి టైం అవుతుంది కదా, బయలుదేరంటే బయలుదేరం మనం. ఏమండి, వాక్యం చెప్పబడుతుంది కదా, వాక్యం విను, కొంచెం అట్లా ఒక చెవినిచ్చి కొంచెం మనసు కూడా పెట్టు, నీతోనే కదా నేను మాట్లాడుతుంది అంటాడు దేవుడు. అబ్బే నేను వచ్చి కూర్చున్నా కానీ దానికోసం కాదయ్యా నీకు తెలియదు అంటాం మనం. దయచేసి గమనించండి, చాలామంది దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తారు, దేవుని జ్ఞానాన్ని స్వీకరించరు. ప్రియమైన వారలారా, లోక జ్ఞానం వెరితనం, దేవుని జ్ఞానము గొప్ప ఐశ్వర్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లోక జ్ఞానం కోసం ఒక ఆయన అయితే ముఖం ముందర పెట్టుకొని చదువుతాడు న్యూస్ పేపర్. ముఖం ముందర పెట్టుకొని కనీసం 2.5 గంటలు అట్టే పెట్టుకుంటాడంట దాన్ని. ఏంటయ్యా అంత దగ్గర పెట్టుకుంటే నాకు చదువు రాదు, కళ్ళు కనపడవు. మరి ఎందుకు అంత తిప్పలు పడి న్యూస్ పేపర్ చదవాలా? వాడిని హత్య చేశారు, వీడిని దోపిడీ చేశారు, వాడిని చంపేశారు, అదే కదా ఉండేది. ఏమండి, ఆ రాజకీయ నాయకుడు అట్టన్నాడు, ఈయన ఎట్టన్నాడు. దానికి మించి లోక వార్తల్లో ఏముంటుంది? ఏ విశేషం ఉంటుంది? దేవుని మాటల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది.
దేవుని మాటలు ఎంతో మధురమైనవి, వాటికి చెవినివ్వలేకపోతున్నాం, మనసు ఇవ్వలేకపోతున్నాం, సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుని జ్ఞానానికి నీవు గనక లోబడిన రోజు నీ జీవితంలో గొప్ప వెలుగులు విరజిల్లబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుని జ్ఞానానికి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇంతకాలం నీ సొంత జ్ఞానం ఎన్నోసార్లు బోర్ల పడ్డావు, ఎన్నోసార్లు నువ్వు కూలిపోయావు. నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఎన్నోసార్లు నీ జీవితాన్ని నువ్వు అస్తవ్యస్తంగా నీవు నిరాశపరుచుకున్నావు. ఒక్కసారి దేవా, ఇక నుంచి నీ జ్ఞానాన్ని నేను అడ్డగించను. నువ్వు ఏం చెబుతావో, ఏ ఆలోచన ఇస్తావో, ఏ తలంపిస్తావో, ఏ ప్రేరేపణ ఇస్తావో సరే, దానికే నేను ఓటు వేస్తా. నువ్వు ఎట్లా చెబితే దానికి నేను. ఇప్పుడు పేతురు ఉన్నాడు, నేనైతే అలసిపోయాను, లెక్క ప్రకారంగా పొద్దున పూట వల వేస్తే చేపలు పడవు, ఒకవేళ నేను వేసినా మిగతా ఓడల వాళ్ళందరూ నన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తారు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అది దేవుని జ్ఞానాన్ని అడ్డగించకపోవడం అంటే అది. లోతు అడ్డగించాడు కదా, ఎదిగో నువ్వు ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళంటే, అది కాదు ప్రభా, నేను ఇక్కడికి వెళ్తాను. దేవుని జ్ఞానాన్ని అడ్డగించేవాడు బాగుపడ్డా? దేవుని జ్ఞానాన్ని అడ్డగించని వాడు బాగుపడకుండా ఉన్నాడా? దీవించబడ్డాడు. దేవుని జ్ఞానాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దీవించబడతారు. లాజిక్లు లేకపోతే రకరకాల వాదాలు, వితర్కాలు, రకరకాలైనటువంటి సొంత జ్ఞానాలు పక్కన పెట్టి ఆయన మీతో చెప్పున్నది. ఇంకేం క్వశ్చన్లు అడగొద్దు. క్వశ్చన్లు అడిగితే ఇంకెన్ని క్వశ్చన్లు అయినా ఉంటాయి, ఎన్ని క్వశ్చన్లు అయినా ఉంటాయి. దయచేసి గమనించండి ప్రియమైన వారలారా, దేవుడి దినాన మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కూడా దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాలను జయించాలి. దేవుని సహవాసానికి మనం అడ్డొచ్చే ఆటంకాలను జయించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఏ ఆటంకాలు వచ్చినా, సువార్త ప్రకటించే విషయంలో ఏ ఆటంకాలు వచ్చినా మనం జయించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. సరే, ఇప్పుడు మన అంశ భాగంలోనికి మనము వద్దాం. మెట్టుకు ఎలాగైనను అనే మాట మీరు గమనిస్తే చాలా చోట్ల మీరు వాడే ఉంటారు. ఎలాగైనా నేను వస్తానక్క అని అంటారు మీరు. అంటే ఆ మాట మీరు అన్నారంటే మీకు వెనక చాలా అక్కడికి వెళ్ళడానికి పరిస్థితులు అనుగుణంగా లేవు అని. ఎలాగైనా అనే పదం మనం వాడామంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, లేదా ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి. కానీ ఎలాగైనా నేను దీన్ని చేస్తాను, ఆ రీతిగా చేయవలసిన కొన్ని కార్యాల్లో మరి మనం నేర్చుకొని బలపడదాం ప్రియమైన వారలారా. అందులో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు మీరు ఆనందించండి అని అంటాడు కదా. ఆనందించమని చెప్పిన మరుసటి వచనములోనే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మనం ఆనందించడానికి కుక్కలు విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. బాగా వినండి, కుక్కలు ఎవరు కుక్కలు? దావీదు కీర్తనాకారుడు శత్రువులను కుక్కలతో పోల్చాడు. నా శత్రువులు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని అన్నాడు. ఇంకో చోట కుక్కలు దేంతో పోల్చబడ్డాయంటే ప్రియమైన వారలారా, లాజరును, గాయపడిన లాజరును కురుపులు నాకాయి కుక్కలు వచ్చి. అంటే గాయం మీద గాయము రేపే వారిని కుక్కలని వాక్యము పోలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గాయపడ్డాడు, గాయపడినోడు ఇప్పుడు దెబ్బ తగిలినోడిని వేలుతో ఇట్లా అంటే ఎట్టుంటుంది? ఆ దెబ్బ తగిలిన చోట ఈ కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంట. కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే హాయిగా ఉంటుందా లాజర్కి? ఎట్లుంటుంది? హై అన్నానికి కూడా చేతులు శక్తి లేదు, బలహీన పడిపోయాడు. చేతులన్నీ కూడా కురుపులు, మరి పచ్చి పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. దయచేసి గమనించండి. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, కుక్కలు అనేటువంటిది మామూలుగా ఎలా పోల్చబడింది బైబిల్లో అంటే గాయం మీద గాయం రేపేవారు, శత్రువులు, అన్యులు కుక్కలతో పోల్చబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వినిచిన వారులారా, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రభువునందు ఆనందించడంటే కొన్నిసార్లు చాలాసార్లు మన ఆనందాన్ని హరించేవారు, మన ఆనందాన్ని ఆటంకపరిచేవారు, మన ఆనందాన్ని తొలగించడానికి రకరకాల వ్యక్తుల్ని దుష్టుడు వాడుకుంటాడు.
వాళ్ళకు నువ్వెందుకు ప్రభావితం అవుతున్నావు? నీ మనసు మంచిది, నీ విధానం మంచిది, నీ నీ యొక్క ఆలోచన మంచిది అయినప్పుడు వాళ్ళ మాటలకు నువ్వెందుకు బలహీన పడిపోతున్నావు? దేవుడు ఒక మాట అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, మీరు చదవండి, నేను చూపించి ముందుకెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూసినట్లయితే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలగజేసే వారిని కనిపెట్టుకొని ఉండండి అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వాళ్ళ నుండి తొలగిపోండి. ఏమంటున్నాడు దేవుడు? వీళ్ళు ఫలానోళ్ళు మీ ఆనందాన్ని పాడు చేస్తున్నారు అంటే వాళ్ళని కనిపెట్టుకొని ఉండండి. అవకాశం ఉంటే వాళ్ళ నుండి తొలగి పోండి. ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు కలగజేస్తూ మిమ్మల్ని బాధలకు గురి చేస్తున్నటువంటి వారి విషయంలో కనిపెట్టుకొని ఉండండి. ప్రభువునందు ఆనందించడం అంటే అంత సింపుల్ కాదు. ప్రభువునందు ఆనందించడం అంటే నేను పెదపాడుకి 2 నెలల నుంచి అభిషేక ప్రార్థనకి వెళ్తుంటే తాగినండి, ఒక యవనస్త్రాలు మెసేజ్ చెప్పేటప్పుడు నవ్వుతోంది. మంచిదే, చాలా మంచి భక్తురాలే. మెసేజ్ చెప్పేటప్పుడు నవ్వుతుంది. తర్వాత నేను అభిషేకం చేయడానికి దగ్గరికి వెళ్తే హీ అంటుంది. నాకు అర్థం కాలే, దయ్యం పట్టిందా కొంపదీసి అమ్మాయికి ఏమన్నా అని ప్రేరాయిలు వేసి ప్రార్థన చేశాను. నవ్వుతూనే ఉంది. తర్వాత నేను సేవకుని అడిగా, ఏంటి అయ్యగారు అమ్మాయి ఏంటి అలా నవ్వుతుంది ఏంటి? మరి మంచిదే కదా, మంచి ఆత్మీయురాలే కదా, ఏమైందా అమ్మాయికి అంటే, ఎవరో ఈ మధ్యకాలంలో జూమ్ కాల్ మినిస్ట్రీ అంట. ఏం మినిస్ట్రీ? జూమ్ కాల్ మినిస్ట్రీ. అందులో వాళ్ళు బోధ చేశారంట, లాఫింగ్ థెరపీ లాగా. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నవ్వుతూ ఉండాలి, ఏమండి, ప్రార్థన చేసేటప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, నువ్వు ఎంత నవ్వితే అంత ఆశీర్వదించబడతావు అని చెప్పారంట. అట్టని ఇంకా నటన మొదలుపెట్టింది ఆ అమ్మాయి. నేను ఒకటే మాట అన్నా, అమ్మ నువ్వు నిజంగా నవ్వుతున్నావా నటిస్తున్నావా? నిజం చెప్పు, అబద్ధాలు చెప్పొద్దు అంటే, అన్నా మరి వాళ్ళు నవ్వమన్నారు కదన్నా. నవ్వమన్నారని నటిస్తావా? ఆనందించండి అని దేవుడు చెప్తే ఆనందిస్తున్నట్టు నటిస్తావా? అది తప్పు కదా. అంటే ఈ నెల పోయా కదా, నిన్న పోయా, మళ్ళీ మొదటి శనివారం నిన్న పోయినప్పుడు కూడా వాక్యం చెప్పేట్టు నవ్వుతూ ఉంది. ప్రార్థన చేసేటప్పుడు నవ్వుతూ ఉంటే ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత పిచ్చి నవ్వులు నవ్వద్దండి, యేసునామంలో మర్యాదకు ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు క్రమంగా ప్రార్థన చేయండి. ఏంటా నవ్వులు అని అన్న వెంటనే ముఖం మార్చేసుకొని ప్రభా స్తోత్రం ప్రభా అని మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసి, నవ్వు ఆపడం నా ఉద్దేశం కాదు, పిచ్చి నవ్వులు ఆపడం నా ఉద్దేశం. ఆనందం అంటే దానికి ఒక లెక్క ఉంటుంది. ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, కానీ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. నీ ఆనందం అన్యుల రకమైన ఆనందంగా ఉండకూడదు. అన్యుల ఆటపాటల్లో ఆనందం ఉంటుంది, అల్లర్లలో ఆనందం ఉంటుంది, అన్యుల యొక్క మరి రకరకాల చేష్టల్లో ఆనందం ఉంటుంది. ఆనందం కాదు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి నువ్వు ప్రభువునందు ఆనందించాలి. ఫిల్టర్ చేసుకోవాలి. అసలు ఏది నిజమైన ఆనందం, ఏది నిజమైన సంతోషం? ఆ ఆనందము పరవశము నీ హృదయము లోతుల్లో నుండి రావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ఆనందించండి, కానీ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. అట్లా చెబుతూ అన్నాడు, మెట్టుకు నా సహోదరులారా అంటే ఎలాగైనా నా సహోదరులారా, ఎలాగైనా మీరు ఆనందంగా ఉండండి. అంటే ఏ విషయమైనా కలవరాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంటే ఆ విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించకూడదు. వెంటనే లేచి వేరే పని పెట్టేసుకోవాలి. దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు మూరడు ఎక్కువ చేయలేవు, మూరడు తక్కువ చేయలేవు. చింత నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ తలంపుల్ని పాడు చేస్తుంది, నీకు భయంకరమైనటువంటి శోధనకరమైన ఆలోచనలు ఇస్తుంది. ఒక తల్లి వచ్చి చెబుతుంది, ఇక నాకు చనిపోవాలని, అదొక్కటే నాకు గత్యంతరమని
ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది అయ్యగారు. ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసా? ఎక్కువ ఆలోచన చేయడం. దేవుడు అంటున్నాడు, మెట్టుకు నా సహోదరులారా మీరు ప్రభువునందు ఆనందించండి. అంటే ఎలాగైనాను నా సహోదరులారా, ఎలాగైనాను మీరు ప్రభువునందు ఆనందించండి. లేదండి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు రోగాలు ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితులు బాగలేవు, నా భర్త పరిస్థితి బాగలేదు, ఏమైనా చెప్పండి. ముందు వాటన్నిటినీ కూడా దేవునికి అప్పగించేసి ముందు ప్రభువునందు మీరు ఆనందించడం నేర్చుకోండి. ప్రభువునందు మీరు మీ హృదయాలను సమ్మతిపరుచుకొని మీ హృదయ భారాన్ని దించివేసి ముందు నిమ్మలమవ్వండి. మిగతాది దేవుడే చూసుకుంటాడు. దేవుడు కార్యం జరిగేస్తాడు. కాస్త కుదుటపడండి, కుదురుబాటు కాలంలో రానే వస్తాయి. గట్టిగా నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నీ కుదురుకుంటాయి, అన్నీ సెట్ అవుట్ అవుతాయి. నువ్వు ఊహించుకోవద్దు, ఇంకా నాశనం అయిపోతానేమో, ఇప్పటికే సగం చచ్చినా ఇంకా చస్తానేమో, ఇప్పటికే సగం అప్పుల్లో మునిగిపోయినా ఇంకా మునిగిపోతానేమో, ఇప్పటికే సగం రోగము నన్ను బలహీనపరిచేసింది, ఇంకా పోయి మంచాన పడతానేమో. ఇటువంటి దరిద్రపు ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. ఇంకా పతనం చేసే ఆలోచనలు ఉంటాయి. వద్దు, ఎలాగైనా సరే ఆనందించడం నేర్చుకో. ఆనందానికి తగిన పరిస్థితులు నీ జీవితంలో ఉండకపోయినా సరే ప్రభువునందు ఆనందించడం నేర్చుకో. అలాగని ఇందాక చెప్పిన అమ్మాయిలాగా మీరు నవ్వుకుంటూ కూర్చునే ఆనందించడం అంటే హృదయంలో కలగాల్సిన ఒక భావన, అంతర్యంలో కలగవలసిన ఒక పరవశం, నటన కాదు ఆనందం అంటే. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి రేపేమిటి అనే ఆలోచనలు మనలో ఉన్నాయి. కానీ దేవుడు మనకు గొప్ప ధన్యత ఏమిచ్చాడో తెలుసా? ప్రభువునందు ఆనందించుట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలున్నా ప్రభువునందు ఆనందించగలిగిన ఒక ధైర్యం దేవుడు మనకిచ్చాడు. ఈరోజు అందుకే దేవుని సన్నిధికి రాగానే ఒక ఊరట కలుగుతుంది, ఒక నెమ్మది కలుగుతుంది, ఏదో ఒక తెలియని ఒక నిబ్బరం కలుగుతుంది, ఆత్మస్థైర్యం కలుగుతుంది. నేను ఎదుర్కోగలనని వారం అంతటికి కావలసిన ఒక ఛార్జింగ్, పవర్ఫుల్ స్పిరిచువల్ ఛార్జింగ్ దేవుడు మనకు ఆయన సన్నిధిలో ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ బలపడి వెళ్తున్నాం మనం. అందుకే కునిగిపోనీయకుండా దేవుడు నిన్ను చాలా ఇక్కడికి రాగానే నీ హృదయాన్ని ఫ్రెష్ చేస్తున్నాడు. రీఫ్రెష్ అని ప్రతి కంప్యూటర్లో ఒక బటన్ ఉంటుంది ఏమండి, దానివల్ల సిస్టమ్ స్పీడ్గా రన్ అవుతుంది. నీ జీవితంలో కూడా మందిరానికి వచ్చిన ప్రతిసారి రిఫ్రెష్ బటన్ దేవుడు నొక్కుతున్నాడు. నీ మనసులో ఉన్న కలతలు కొట్టివేస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆ యొక్క భయంకరమైన విచారములను దేవుడు కొట్టివేస్తున్నాడు. నిన్ను నూతన ధైర్యంతో నింపి ఇక్కడి నుంచి పంపుతున్నాడు. మళ్ళీ కొత్త ధైర్యంతో సోమవారాన్ని మొదలు పెడుతున్నావు నువ్వు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కృంగిన వేళలో, లేకపోతే నీరసించిన వేళలో, దయచేసి గమనించి, నేను మొన్న బుధవారం ఒక అద్భుతమైన సందేశం మేరోము అనే అనుభవాన్ని గురించి నేను చెప్పాను. యెహోషువతో దేవుడు అంటాడు, రాజులందరూ కూడుకొని యుద్ధానికి వచ్చారని కూలబడి కూర్చున్నావా? లే, నేను చూసుకుంటా, రేపు ఈ సమయానికల్లా వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తానన్నప్పుడు యెహోషువ ఏం చేశాడో తెలుసా? హఠాత్తుగా లేచాడంట. నిదానంగా ఎలా లేచాడండి? హఠాత్తుగా లేచాడు. అంటే నమ్మాడు దేవుని మాటను. నీవు కూడా లే, తేజరిల్లు అని వాక్యం సెలవిస్తుంది. కొన్ని సందర్భాల్లో కూలిపోయి, తేలిపోయి, రాలిపోయి, బలహీనపడిపోయి ఇంకా నా బ్రతికింతే అని నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు అంటాడు, హఠాత్తుగా లేచి జయము పొందిన యెహోషువ వలె నువ్వు కూడా లేచుదువుగాక. దేవుడు ఎవరిని పడగొడవసే దేవుడు కాదండి. అలా పతనమైన స్థితిలో దేవుడు ఎవరిని ఉంచడు. పడినా పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి మీరు గమనించండి, ఖచ్చితంగా చేయవలసింది దేవుని యందు ఆనందించుట. మీరందరూ కూడా నాతో పాటు చెప్పండి, నేను దేవుని యందు ఎలాగైనా ఆనందిస్తూనే ఉంటా. మరి అప్పులు ఉన్నాయి కదా, సైతాన్ వచ్చి చెవులో ఊతుంటాడు. ఇక ఆ బలి చెప్పావు, భలే బలికావు అందరితో కలిసి, మరి నీకు ఎన్ను నొప్పి ఉంది కదా ఏమండి, లేకపోతే నీకు ఆ ఫలాని గొడవ ఉంది కదా ఇంట్లో, అన్నీ గుర్తు చేస్తాను. సైతాను ఏమన్నా గుర్తు చేయి, నేను ఎలాగైనాను ప్రభువునందు ఏం చేస్తాను? ఆనందిస్తాను. ఎవరు నిందించినా ఏం చేసినా నా ఆనందాన్ని ఎవరు హరించలేరు. అది ప్రభువు నాలో స్థిరంగా కొమ్మరించిన ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందాన్ని ఎవరు దొంగలించలేరు. ఇంకా
మరి దానికి ఉన్న ఆటంకాలు దేవుడు తీసివేస్తాడు, చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడు చక్కబెడతాడు. రెండవది, మనం ఖచ్చితంగా ఎలాగైనా సరే అనేటువంటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీరు చూడండి, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. నేను ఉదయకాలం అద్భుతమైన ఒక సందేశాన్ని ఉదయకాలం నేను తెలియజేశాను, కాబట్టి నేను ఇప్పుడు వివరించను, కానీ ఆ వచనాన్ని చూపిస్తాను. ఎలాగైనా సరే దేవుని మీద తిరగబడద్దండి. ఎలాగైనా అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది బయటికి, కొంతమంది లోపల దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు, ఆశీర్వదించలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు అన్నాడు సౌలు. కనుక ఎలాగైతే అనుకుంటున్నాడో ఆ విధంగా కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. లేదు లేదు లేదు, దేవుడు అందరికీ సమీపస్తుడే. సమస్య మనలోనే ఎక్కడో ఉంది. ఆయన అంటాడు, నా చేతులు కొరచ కాలేదు, నా చెవులు మందము కాలేదు, మీ పాప దోషములు నాకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేద్దండి. ఏ పరిస్థితి వచ్చినా కొంతమంది రావడం చూడక్క దేవుడు ఎంత అన్యాయం రీసౌండ్ పెడుతుంది. ఇక దేవుడు ఎంత అన్యాయమో, దేవుడు అన్యాయం చేసేవాడా? దేవుడు కీడు కూడా చేయడు. ఆయన ఎవనికి నీ కీడు మనమే చేయం, కాస్త కోస్త మారిన మనమే చేయం కీడు. ఆయన ఎందుకు చేస్తాడు? మీరు ఆలోచన చేయండి ఒకసారి. మనుషులమైన మనమే కాస్తంత మారు మనసు పొంది బాప్తిసం పొందే లోపల, అమ్మ ప్రభా నేను ఎవరికి కీడు చేయన్నాయినా అని మనం తీర్మానము తీసుకుంటాం. మరి దేవునితో పోలిస్తే వెంట్రుక వాసమంతా కూడా నీతి లేని మనము ఒకరికి కీడు చేయకూడదని తలంచినప్పుడు, నీతికి ఆధారమైనోడు ఎవరికైనా కీడు చేస్తాడా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన ఎవరికి కీడు చేయడు గనక, ఎవడైనాను కీడు చేత శోధించబడుచున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. కొంతమంది పేరుకు విశ్వాసులే, అక్క బాగున్నారా అని అడగడం ఆలస్యం. ఎక్కడక్క దేవుడు అని స్టార్ట్ చేస్తుంది. దేవుడు అంటది, దేవుడు సర్వశక్తుడు నన్ను బాధ పెట్టెను అంటుంది నయోమి బైబిల్లో. మీకు అర్థమవుతుంది కదండి. దేవుడు ఆమెను బాధ పెట్టాడా? ఆమె అడ్రస్ తప్పిపోయిందా? మీరు చెప్పండి. దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేస్తారు మీరు? ఎజ్రా అంటాడు, అయ్యా నీ మట్టుకు నీవు నీతిమంతుడవే, మేమే పాపులమును అపరాధులమై ఉన్నాం, తప్పు మాలో ఉంది, పొరపాటు మాలో ఉంది అని మనం ఏం చేయాలి? దేవుని ఎదుట తిరగబడకూడదు. నేను కూడా, మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో దేవుని మీద తిరుగుబాటు ఆలోచనలు చేసిన వాళ్ళమే. నువ్వే కనుక నిజంగా నాకు దేవుడు అయితే మరి చూడు, మరి ఏంటి నా పరిస్థితి అని అనుకున్నటువంటి ఆలోచనలు, తిరుగుబాటు ధోరణి మనలో ఎప్పుడొకప్పుడు కలిగి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి మానేసుకుందాం. ఏమన్నా కానీ ఎలాగైనా సరే. చదువుతారు ఒకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడొద్దండి అన్నాడు. నేను త్వరగా ముగిస్తా, సమయం లేదు. ఈరోజు అక్కడ మొదటి వారం కాబట్టి చాలా ఆలస్యమైంది. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడవద్దండి. మీకు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నేను కూడా ఈ విషయంలో చెయ్యి ఎత్తలేను. ఎప్పుడైనా దేవునికి తిరుగుబాటు చెయ్యలేదు అన్నోళ్ళు చేయొద్దండి. తిరుగుబాటు చెయ్యలేదు అన్నోళ్ళు మనసులో కానీ బయటికి కానీ చేశారు లేదా? ఖచ్చితంగా చేశాం. ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకుందామండి. ఎలాగైనా సరే దేవుని మీద మనం ఏం చేయకూడదు? దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏం చేసినట్టు తెలుసా? అన్యాయంగా ఆయన మీద నింద మోపినట్టు. అన్యాయంగా ఆయన మీద ఏం మోపినట్టు? నింద మోపినట్టు. దయచేసి గమనించండి ప్రియమైన వారలారా. దేవుడి దినాన మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మెట్టుకు సహోదరులారా, యెహోవా మీద తిరగబడవద్దు. ఇంకా ఆఖరిది చాలా విలువైనది, మెట్టుకు సహోదరులారా క్రీస్తును ధరించుకొనుడి. చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనవద్దు అని అన్నాడు. జాగ్రత్తగా వినా, క్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను, బాగా వినండి. చలి వేస్తే ఏం వేసుకుంటారండి? స్వెటర్ వేసుకుంటారు కదా. బాగా చలి పెడుతుందంటే స్వెటర్ వేసుకుంటారు. వర్షం వస్తుందంటే మీరు వర్షంలో తడవకుండా ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే వెంటనే
రెయిన్ కోటో లేకపోతే గొడుగో మొత్తానికి ఏదో వాడతారు. బాగా ఎండ ఉంది కానీ మీరు బయట ఆ ఎండను ఎదుర్కోవాలి అని అనుకోండి, కాటన్ డ్రెస్సో ఆ ఎండకు సరిపడా వస్త్రాలు మీరు ధరించుకుంటారు. ఇంకొక మాట నేను చెబుతాను, బాగా మీరు అర్థం చేసుకోండి. ఈ లోకమును పాపమును జయించాలంటే మీకు ఒకే ఒక మార్గం ఉంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవడమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్రీస్తును ధరించుకోకుండా పాపం పోదు. క్రీస్తును ధరించుకోకుండా లోకమును జయించలేవు. చలి పెడుతుంది, చలి పెడుతున్నప్పుడు వణుక్కుంటూ ఏం చేసినా చలిపోదు. మీద దుప్పటేస్తే చలిపోదు. నీకు అర్థమవుతుందా? లావాటి దుప్పటి తెచ్చి మీదేస్తే అప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. నువ్వు అప్పుడు దాకా నువ్వు ఎన్ని ఫీట్లు చేయి, నువ్వు ఏమన్నా చేయి, పోతుందా చలి? పోదు. అలాగే క్రీస్తు లేకుండా నువ్వు ఎన్ని ఫీట్లు చేసినా నీకు పాపం అనేది, లోకం అనేది నిన్ను ఓడిస్తూనే ఉంటుంది. నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, ఏమన్నా చేయి, తలకిందుల తపస్సు చేయి, నీకు పాపం పోవాలంటే యేసును నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్రీస్తు యేసును ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి? ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి. కొన్ని ధరించుకోవడం కొంతమందికి తెలియదు. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఉంటారు, వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవడానికి కూడా 4 రోజులు ట్రైనింగ్ ఉంటుందంట. ఆ డ్రెస్ ఎలా వేసుకోవాలి, దాన్ని హెల్మెట్ ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా అంటే ఇంత టైం లోపల దాన్ని ఎలా చేయాలని చెప్పి. ఆ విధంగా ఈ ఫైర్ ఇంజన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫైర్ ఇంజన్స్ వాళ్ళు హుటాహుటిన ఏ విధంగా వాళ్ళు సడన్గా కాల్ వస్తుంది, కంపలు కాలిపోతున్నాయని ఫోన్ వస్తుంది. వస్తున్నా ఉండండి అని నీట్గా హాయిగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, సాక్సులు వేసుకొని, బూట్లు వేసుకొని, నెల్లగా గ్లౌజులు తొడుక్కొని, కోట్లు వేసుకొని, తలకాయలు హెల్మెట్లు పెట్టుకొని వీళ్ళు వచ్చేసరికి ఇల్లు బూడిదైపోయి లోపల చచ్చిపోయింటారు. అందుకే వాళ్ళకి ఏం ట్రైనింగ్ చేస్తారంటే కరెక్ట్గా 2 నిమిషాల్లో సెకండ్స్ పెడతారు, వాచ్ పెడతారు. ఇన్నే నిమిషాల్లో మీరు ఎలా డ్రెస్ వేసుకోవాలి. ఈ ఫైర్ ఇంజన్ డ్రెస్సులు వేసుకొని కూర్చోలేరు కదా, చెమటలు పుట్టిపోతాయి. ఫోన్ వచ్చినప్పుడు వేసుకోవాలి. అందుకే ఎలా ధరించుకోవాలని వాళ్ళకి నేర్పిస్తారు. మరి క్రీస్తుని ఎలా ధరించుకోవాలి? ఏమండి, క్రీస్తుని ఎలా ధరించుకోవాలో వాక్యం చెబుతుంది. ఒక మాట చెప్పి ముగించేస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరి బాప్తిస్మం పొందారా? రక్షణ పొందారా? క్రీస్తును ధరించుకోవాలంటే మీరేం చేయాలి? బాప్తిస్మం పొందాలి. నేను 10 ఏళ్ళు చర్చికి వచ్చినా బాప్తిస్మం తీసుకోని అంటారు కొంతమంది. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా సరే, దయచేసి ఏమనుకోకుండా ముగించేస్తాను. నా కోసం, దేవుని కోసం ఒకసారి సిగ్గుపడకుండా బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ చేయొద్దండి. ఒకసారి అందరు చేయొద్దండి. బాప్తిస్మం పొందిన వాళ్ళు, రైట్. ఇప్పుడు పొందని వాళ్ళ గురించి నేను చెబుతున్నాను. మీరు క్రీస్తును ధరించుకొనలేదు. క్రీస్తును ధరించుకోవాలంటే మీరు బాప్తిస్మము పొందాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. ఎలాగైనా సరే అనేటువంటి ఆలోచనతో మీరు తీర్మానం తీసుకొని ఆ ఖచ్చితత్వంతో ముందుకెళ్తే దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించినట్లయితే హృదయపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడిన మాటలు పరవశిస్తూ మన హృదయాల్లో నింపుకుందాం. బలవంతంగా కాదండి. ఇక్కడికి వచ్చావు, ఇంత దూరం వచ్చావు, మందిరంలో అడుగు పెట్టావు, అంత మంచి మనస్సు నీకు ఉన్నప్పుడు ఆయన మాట చెవిన వేసుకునే మనస్సు కూడా నీకు ఉంటుంది. ఆయన మాట హృదయములో నీవు తీసుకోగలిగిన నడిపింపు కూడా నీకు ఉంటుంది. అంత లేనిదే నువ్వు ఇక్కడికి రావు. ఇక్కడ దాకా వచ్చావంటే నువ్వు మంచి వ్యక్తివే, నువ్వు మంచి స్త్రీవి, పురుషుడివి, యవనస్తురాలువి. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆటంకాలను దాటిస్తాడు. నువ్వు భయపడద్దు, ఆటంకాలకు లొంగిపోవద్దు. ఆటంకములను దాటించుచు కాచితివి గత కాలము,
ఆటంకములను దాటించుచు మోకరిద్దాం. కాచితివి గత కాలము నిలబెట్టగోరి శేషముగా నన్ను చితివి నిత్యము దయాళుడా ఓ యేసయ్యా నీ కృప నిరంతరముండును. దయాళుడా ఓ యేసయ్యా నీ కృప నిరంతరముండును. నన్ను ఎడబాయక పడిపోనీయక జీవము. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. బ్రతికించే గదా నీ వాత్సల్యము, బ్రతికించే గదా నీ వాత్సల్యము. నీకే కృతజ్ఞత స్తోత్రము, నీకే కృతజ్ఞత స్తోత్రము. ఆటంకాలు నిన్ను ఇంకా జయించకూడదు, నీవు ఆటంకాలను జయించదుగాక. ఆటంకములను పడవేయుదుగాక. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఒక చిన్న తీర్మానం తీసుకో. అయ్యా నన్ను క్షమించయ్యా, ఎలాగైనా సరే నీ యందు ఆనందిస్తాను నాయన, ఎలాగైనా సరే నాయన నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, ఎలాగైనా సరే నీకు లోపడతాను. నాకు క్షమించు నాయన, నన్ను క్షమించయ్యని ప్రార్థన. పరిశుద్ధ రక్తపడిన వాక్యం నీరు గట్టి ఫలింపచేసి ప్రతి హృదయాన్ని కదిలించమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.